యేసు నామంలో సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి వారము కూడా నశించిపోయే వారమే కానీ బాగుపడాలి, మంచిగా ఉండాలి చూసుకునే వారము ఎవరు లేరు. ఈరోజు మనం కష్టాలు తెచ్చుకుంటున్నాం, బాధలు తెచ్చుకుంటున్నాం, చిక్కులు తెచ్చుకుంటున్నాం. ఎన్నో వయసు పెద్దగా ఉండటం గొప్ప కాదు, కానీ నీవు మంచి మనసుతో నడవటము చాలా గొప్పది. ఎందుకంటే ఆనాడు ఎంతోమంది రాజులు వేలినది భూమి మీద. ఆ రాజులని కూడా దేవుడే తీసుకుంటే భూమి మీదకి వచ్చారు. దేవుడు తీసుకోకపోతే ఒక రాజుగా ఉన్నాడు, ఒక ధనవంతుడిగా ఉన్నాడు, ఒక మంత్రిగా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక ప్రెసిడెంట్గా కూడా ఉండడు. ఆ దేవుడు వెతుక్కుంటాడు. ప్రతి వారికి దేవుడు దీవించి పెడుతున్నాడు. ఆనాడు మరి అబ్రహాముని కూడా దేవుడు దీవించి పడ్డాడు. అబ్రహాముని ఎంత ధన్యత, ఆయనకు పరీక్ష పెట్టినా మళ్ళీ మంచి సంతానం ఇచ్చి ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా ఈరోజు దేవుడి మాట విని అని ప్రార్థన చేసుకొని ఉంటే ఆయననే మనకు దీవించుతాడు. మనం ఎక్కడికి నడిచినా, ఏ తోవలకి నడిచినా మనకు ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. మనకు ఇచ్చే దేవుడే కానీ మనకు ఏ రోజు కూడా ఆయన బాధ పెట్టని దేవుడు. అందుకోసమే మనం చాలా మంది నశించిపోతున్నాము. దేవుడు మాట మనం వినకుండా కష్టాలు తెచ్చుకుంటాం. ఎవరైనా దేవుడు మాట వింటున్నామా? అసలు దేవుడు మాట అంటేనే, దేవుడు చూపు అంటేనే మనకు పడక ఎన్ని నశించిపోతున్నాము తెలుసా? ఎప్పుడైనా ఒక్క రోజన్నా మనం దేవుడు మాట వింటం లేదు. అబ్రహాము విన్నారు, మరి మోషే విన్నాడు. వినబట్టి ఆయన కూడా ఎంతో ధన్యత తెచ్చుకున్నాడు. మనం కూడా అలాంటి చోటులోనే, అలాంటి నడకలోనే నడిచి మనం కూడా తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని మనం ప్రార్థన చేస్తాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, ఈ భవానీ కాలనీలో యెహోవా వీరే ప్రార్థన మందిరంలో అనేక మంది బాగుపడటానికి ప్రతి శోధనలోంచి విడుదల దయచేసి మీ కాపుదల ఉంచి మా రాష్ట్రం మీద, మా ప్రతి జిల్లా మండలం మీద ప్రతి ప్రజలకు మీరు కాపాడి రక్షించి నేను వెళ్తున్న మార్గంలో తోడుగా ఉండి నాకన్నా ముందు నడవండి, ఆశీర్వదించండి. ఘనమైన కార్యము మీరు జరిపించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి.